హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా, ఎపిసోడ్ నెంబర్ 45. నేహాకి మీ లైఫ్లో ఎందుకు ప్లేస్ ఇవ్వాలనుకున్నారు అని నేను అడగడంతో, నేహా గురించి నాకు తెలిసింది నీ వల్లే కావచ్చు, కానీ నేహా నా లైఫ్లోకి వచ్చింది మాత్రం నీ వల్ల కాదు. ఐ థింక్ షీ డిజర్వ్స్ ఏ హ్యాపీ లైఫ్. అండ్ అనవసరమైన విషయాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు అని కోపంగా చెప్పాడు మైకేల్. నాకు ఈ విషయం అనవసరం అనిపించడం లేదు మైకేల్ గారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా అవసరం. అవన్నీ నా ప్రశ్నలకు సమాధానాలు అని అన్నాను. అయితే అది నీ ఇష్టం అని సింపుల్గా అన్నాడు మైకేల్. ఎప్పుడూ ఆ 2 ముక్కలు మాత్రమే తన నోటి నుండి వస్తాయి. అయినా నేను నా ప్రయత్నాన్ని ఆపకుండా, నేహ పుట్టగానే తన గురించి తెలుసా మీకు అని అడిగాను. నా వైపు ఒక డెడ్లీ లుక్ ఇచ్చి గెట్ ఇన్ అన్నాడు మైకేల్. ఈ విసుగు మనిషితో ఎలా మాట్లాడాలో ఏంటో అని నాలో నేనే గొనుక్కుంటూ, ఇంతకీ హైదరాబాద్ ఎందుకు వచ్చారో చెప్పలేదు అని చిన్నగా అడిగాను. ఇంపార్టెంట్ డీల్ ఉంది అని పరమ బేస్ వాయిస్లో చెప్పాడు. ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలనుంది, కానీ అడిగితే తోలు తీస్తాడేమోనని భయమేసి రూమ్లోకి వెళ్ళి కామ్గా పడుకుండిపోయాను. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి అమర్ నుండి మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూడగా, అమైరాను ఇంట్రాగేషన్ చేయడానికి తనకు ఆర్డర్స్ వచ్చాయని, నన్ను డైరెక్ట్గా అమారాయ్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి మెసేజ్ చేశాడు. దాంతో వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేశాక బయటికి వెళ్తున్నానని మైకేల్తో చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని అమైరా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. నేను వెళ్ళేసరికి అమర్తో పాటు సిస్టమ్ డీల్ చేసే స్టాఫ్ కూడా అక్కడ ఉన్నారు. వారెంట్ చూపించి అమైరా వాళ్ళ నాన్న, జెసికా ఆంటీల నోర్లు మూపించాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న అందరి ఫోన్లు, కార్లు అన్ని టెంపరరీ సీజ్లో వేసి అమైరాకి ఎక్విప్మెంట్ ఫిక్స్ చేస్తుంటే, నేను ఆ రూమ్ బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాను. అదే టైంలో వీడియో కాల్ చేసింది ఆరాధ్య. నేను కాల్ లిఫ్ట్ చేయగానే, ఎలా ఉన్నా అక్క అని మాట్లాడుతూనే వీడియోలో నా వెనక లీలగా కనిపించిన అమైరాను పరీక్షగా చూసి, ఈవిడేంటిక్కడ అని నుదురు చిట్లిస్తూ అడిగింది. ఇదేంటి అమైరా గురించి తెలిసినట్లే అడుగుతుంది అని మనసులోనే అనుకుంటూ, నేనిప్పుడు బెంగళూరులో లేను ఆరాధ్య, కొంచెం పనుండి హైదరాబాద్ వచ్చానులే. అది సరే, ఇంతకీ ఆ అమ్మాయి నీకు తెలుసా ఏంటి అని అడిగాను. హా, ఒకసారి మీట్ అయ్యానక్క, బావగారి ఫ్రెండ్ అంట కదా. అప్పుడు నా పెళ్లి నుండి తప్పించుకోవడానికి నీకు కాల్ చేయమని ఐడియా ఇచ్చింది ఈవిడే. నీ ఫోన్ నెంబర్ కూడా తనే ఇచ్చిందక్క. అంతేకాదు, ఈవిడికి బావ కూడా బాగా తెలుసు అని చెప్పింది ఆరాధ్య. బావకి అమ్మాయిరా తెలుసా అని మనసులో అనుకుంటూనే, ఏ బావ గురించి మాట్లాడుతున్నావు ఆరాధ్య అని అడిగాను. అబ్బా, తను ఫస్ట్ చెప్పినప్పుడు మీ హస్బెండ్కి ఫ్రెండ్ అని చెప్పింది. అలాగే ఆమె మన రాజేష్ బావకు కూడా ఫ్రెండే అని చెప్పింది ఆరాధ్య. అది నీకెలా తెలుసు అని అడిగాను. నాకెలా తెలుసంటే, చాలాసార్లు ఈవిడ బావతో కలిసి బయటికి వెళ్ళడం చూశాను నేను. ఈవిడ మన ఇంటికి వచ్చి మరీ వాళ్ళ కంపెనీలో నాన్నగారికి జాబ్ ఇచ్చింది అని చెప్పింది ఆరాధ్య. ఆ మాట విని నేను షాక్ అవుతూనే, వాట్ అని అరిచాను. హా, అవునక్క, నాన్నగారు వాళ్ళ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. ఆ విషయం నీకు తెలీదా అని అడిగింది ఆరాధ్య. నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఇలాంటి విషయాలు నాకు ఎలా తెలుస్తాయి? అయినా చెయ్యక తన కంపెనీలోనే వర్క్ చేయాలా అని విసుగ్గా అడిగాను. ఏ అక్క, తను బావగారి ఫ్రెండ్ కాదా, అలా అంటున్నావేంటి అని అడిగింది ఆరాధ్య. ఎవరు చెప్పారే తను మీ బావగారి ఫ్రెండ్ అని అంటూ తల కొట్టుకున్నాను నేను. ఇంకెవరు, తనే చెప్పింది అని భుజాలెగరేసింది ఆరాధ్య. అంతలోనే, హా, మరో విషయం అక్క, అప్పుడు నాకు బావకి పెళ్లి ఫిక్స్ చేశారు కదా. అప్పుడు పెళ్ళికి ఇంకా 2 డేస్ ఉందనగా బావ నన్ను షాపింగ్ అని బయటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి ఈవిడ కూడా వచ్చింది. బావ బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు తను నాతో మాట్లాడింది. నాకు నీ ఫోన్ నెంబర్ ఇచ్చి, నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని నాకు తెలుసు, ఈ క్షణం నుండి ఆ పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే నిన్ను బయటపడేసేది మీ అక్కే, వెంటనే తనకి ఫోన్ చేయని చెప్పింది. నేను మీకు మా అక్క తెలుసా అని కూడా అడిగాను. అప్పుడే తను మైకేల్కి నేను ఫ్రెండ్ అని, మైకేల్ భార్యగా నువ్వు తనకు తెలుసని చెప్పింది అంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్పింది ఆరాధ్య. అది చెప్పింది విని ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. నువ్వేంటక్క అలా అయిపోయావు?
తను నిజంగా బావగారి ఫ్రెండ్ కాదా అని మళ్ళీ అడిగింది ఆరాధ్య. ఆ మాట ఇంకొంచెం గట్టిగా అనకు. మీ బావకు వినిపిస్తే వచ్చి చంపేస్తాను నిన్ను అన్నాను. మా ఇంట్లో అందరికీ మైకేల్ అంటే భయం. అందుకే ఆ మాట వినగానే కంగారు పడిపోయింది ఆరాధ్య. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను అన్నాను. హా, ఓకే అక్క అని కాల్ కట్ చేసింది ఆరాధ్య. అంటే తను చెప్పబట్టే ఆరాధ్య నాకు కాల్ చేసింది. నేను వెళ్ళబట్టే నాన్న చనిపోయాడు. ఒక రకంగా ఆ రోజు నేను మా నాన్నను కోల్పోవడానికి మరో కారణం ఈ అమ్మాయిరా అని అర్థమవడంతో అమ్మాయిరా అని కోపంగా అరవాలనిపించింది. కానీ నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళాను. అప్పుడే అమైరాకి ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసి వీ హ్యావ్ టు రికార్డ్ అని జెసికా ఆంటీని అడిగాడు అమర్. ఓ ష్యూర్ అని చెప్పింది జెసికా ఆంటీ. అమైరాకి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. అసలు తనేం మాట్లాడలేదు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఐ హేట్ యూ శ్రీనిధి అంటుంది, లేదంటే యూ స్టోల్ మై మైకల్ అంటోంది. అంతే. అమర్ తనని అన్ని విధాలుగా లాక్ చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. నార్కోటిక్ టెస్ట్లో అయినా నిజం చెబుతుందేమో అనుకున్నాం, కానీ అది కూడా విఫలమైంది. అసలు తను ఎందుకు ఇంతగా ట్రై చేస్తుంది, ఎందుకు నిజం చెప్పడం లేదని నాకు విపరీతమైన కోపం వచ్చింది. చాలాసేపు ట్రైల్ చేసిన తర్వాత షీఈస్ డెఫినెట్లీ నాట్ నార్మల్ అన్నాడు అమర్. వాట్ అని ఆశ్చర్యంగా అన్నాను. యా, అయితే తను చాలా తెలివైనదై ఉండాలి, లేదంటే తనకి ఈ మ్యాటర్కి అసలు సంబంధమైనా లేకుండా ఉండాలి. ఆలోచిస్తుంటే సంబంధం లేదని అనుకోవడానికి వీల్లేదు. షీఈస్ టూ సస్పీషియస్. బట్ ఎంతటి క్రిమినల్ అయినా నార్కోటిక్లో కాకపోతే థర్డ్ డిగ్రీలో అయినా నిజం చెప్పేస్తాడు. కానీ తను అలాంటిది రెండింటినీ ఎలా మేనేజ్ చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ అన్నాడు అమర్. నేను అమైరాని చూస్తున్నాను. ఐ థింక్ వీ నీడ్ టు టేక్ ఎ సీనియర్ హెల్ప్ అన్నాడు అమర్. నాకు కూడా నిజమే అనిపించింది. అందుకే అవునన్నట్లు తలూపాను. వెంటనే వాళ్ళ సీనియర్స్కి కాల్ చేస్తూ పక్కకు వెళ్ళాడు అమర్. ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మాయిరా అని విసుగ్గా అడిగాను. నేనేం చేశాను? ఇంతకీ హూ ఆర్ యూ అని అడిగింది అమైరా. ఈసారి తన ప్రవర్తనకి నాకు విసుగు, కోపం రెండూ ఒకేసారి వచ్చాయి. చెంప మీద ఒక్కటి పీకబోయి లాస్ట్ క్షణంలో తమాయించుకొని అక్కడి నుండి లేచి పక్కకొచ్చేశాను. కాల్ మాట్లాడి వచ్చిన అమర్, మీ అమ్మాయి యూస్ చేస్తున్న మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారా అని జెసికా ఆంటీని అడిగాడు. వాట్, ఏంటది అని అడిగింది జెసికా ఆంటీ. ప్రిస్క్రిప్షన్ అని ఒత్తిపట్టి చెప్పాడు అమర్. ప్రిస్క్రిప్షన్ ఇప్పుడెక్కడుంటుంది? 2 years అయింది కదా మేము మెడిసిన్ స్టార్ట్ చేసి. మేబీ అది ఎక్కడో పడేసి ఉంటాను. కావాలంటే మీకు మెడిసిన్ స్ట్రిప్స్ ఇస్తాను, యూ కెన్ టేక్ ఇట్ అని అమైరా వాడుతున్న ట్యాబ్లెట్స్ అన్నింటినీ ఒక్కో స్ట్రిప్ ఇచ్చింది జెసికా ఆంటీ. వాటిని తీసుకొని ఐ విల్ మీట్ యూ సూన్ అని చెప్పి బయటికి నడిచాడు అమర్. నేను కూడా తన వెనకే వెళ్తూ ఇప్పుడు వీటిని ఎందుకు తీసుకున్నారు అని అర్థం కానట్లుగా అడిగాను. నేను ఇందాక మా సీనియర్కి కాల్ చేశాను కదా, ఆయన ఆల్రెడీ ఇలాంటి కేసు ఒకటి డీల్ చేశారట. సో ప్రైమ్ సస్పెక్ట్ ఎవరో ఆవిడకి అన్నీ తెలిసినా కూడా ఏ టెస్ట్లోనూ ఆన్సర్ చెప్పేది కాదట. అప్పుడు చాలా రోజుల తర్వాత ఆవిడ్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే తనకి పార్షియల్ మెమరీ లాస్ అయింది. వాటి కోసం ఆమెకి కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. తీరా చూస్తే ఆవిడే మెయిన్ అక్యూజ్డ్ అన్నమాట. సో ఒకసారి అమైరా వాడుతున్న టాబ్లెట్స్ డ్రగ్ టెస్ట్కి పంపించమని చెప్పారు. మా సీనియర్ సలహా ఇచ్చారు అని చెప్పాడు అమర్. ఓ గాడ్ అని అప్రయత్నంగా అనుకొని, సో ఒకవేళ ఇదంతా తనతో ఎవరో చేయించారని తెలిస్తే మనం ఏం చేయగలం అని అడిగాను. ఏం చేయగలం అనే ప్రశ్నకి సమాధానం ఏముంటుందని మీరు ఊహిస్తున్నారు? ఈ కేసులో కొన్ని వందల చిక్కుముడుల్ని 4 ఏళ్లుగా చూస్తున్నాను. అన్ని విట్నెస్లు ఉన్నా కూడా నేను చేసేదేం లేదు. బట్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్ళడమే అని నిర్లిప్తంగా చెప్పాడు అమర్. ఐఎమ్ సారీ బట్ అని నేనంటుంటే ఇట్స్ ఓకే అన్నాడు అమర్. నేను సైలెంట్ అయ్యాను. ఒకవేళ అవి మెమరీ లాస్ మీద ట్రయల్స్ అయితే ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో మాట్లాడి బెదిరించి
ఆ ఆర్డర్ ఎవరిచ్చారనేది తీసుకుంటాం. అలా అయినా ఒక లీడొస్తుంది కదా అన్నాడు అమర్. అవును అన్నట్లు తలూపి ఓకే, ఐ విల్ లీవ్ దెన్ అన్నాను. బాయ్, ఏమైనా డీటెయిల్స్ దొరికితే కాల్ చేస్తాను. వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ అన్నాడు అమర్. సరే అన్నట్లు తలూపి క్యాబ్ బుక్ చేసుకొని అది రాగానే అందులోనే ఇంటికి స్టార్ట్ అయ్యాను. నేను ఇంటికి చేరుకునేసరికి హాల్లో పెయింటింగ్ వేసుకుంటూ కూర్చుంది స్నేహ. నేను కాఫీ కలుపుకొని తనకు ఒక కప్పు పాలు తెచ్చి పక్కనే కూర్చొని ఆకలేస్తుందా పాపా అని అడిగాను. లేదు అని చెప్పింది. మీ డాడీ ఎక్కడా అని అడిగాను. తెలీదు అని భుజాలెగరేసింది. సరే, నువ్వు టీవీ చూస్తూ ఉండు, లేదంటే పెయింటింగ్ కంప్లీట్ చేయి, నేను ఈలోగా ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని కిందకి వచ్చేసరికి అత్తయ్య నుండి కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హా అత్తయ్య, చెప్పండి అని అడిగాను. శ్రీనిధి, మేం అమెరికా స్టార్ట్ అవుతున్నాం, ఆద్యను పంపిస్తావు కదా అని అడిగారు అత్తయ్య. హా అత్తయ్య, పంపిస్తాను. మీరు ఏ టైంకి స్టార్ట్ అవుతున్నారు అని అడిగాను. పోస్ట్ లంచ్ అని చెప్పారు అత్తయ్య. ఓకే అత్తయ్య, మీరు లంచ్ కంప్లీట్ చేయండి, ఈలోగా నేను ఆద్యను రెడీ చేసి పంపించేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ క్షణం ఎందుకో నా చూపు అప్రయత్నంగా నేహ వైపు వెళ్ళింది. దానిని చూస్తూనే వెంటనే ఆరాధ్యకు కాల్ చేశాను. అది ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆద్యను తీసుకొని అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పాను. కానీ తనకు ఆద్యను తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. అయినా నా గోల భరించలేక ఏడుపు ముఖంతోనే ఒప్పుకుంది. ఇంతలో ఆరాధ్య దగ్గర నుంచి ఫోన్ తీసుకుని నిధి, డబ్బుల విషయం మాత్రం నువ్వే చూసుకో, మీ అత్తయ్య వాళ్ళతో పెట్టించుకో అని మళ్ళీ మళ్ళీ చెప్పింది మా అమ్మ. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను అని గట్టిగా చెప్పి కాల్ కట్ చేశాక వెంటనే అశ్విన్కి కాల్ చేశాను. అతను కాల్ లిఫ్ట్ చేయగానే మా చెల్లి ఇంటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎవరినైనా పంపించండి అని తనతో చెప్పాను. దాంతో అశ్విన్ కారు పంపించాడు. ఆరాధ్య స్వయంగా ఆద్యను తీసుకెళ్ళి అత్తయ్య వాళ్లకు అప్పగించింది. ఇక ఆ రోజు ఆద్యను తీసుకొని మా అత్తయ్య వాళ్ళు న్యూయార్క్ సిటీకి వెళ్ళిపోయారు. రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆద్యకు బాగా అవ్వాలని కోరుకోవడం తప్ప నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసి నేహకు లంచ్ తినిపించి నేను కూడా లంచ్ ఫినిష్ చేసి నా రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేసి కాలేజ్ వాళ్ళకు పంపించడానికి పక్కన పెట్టుకున్నాను. డెడికేషన్ లేని టీచర్స్ వల్ల పిల్లలు నష్టపోతారు. నా వల్ల అది జరగడం నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ నేను జాబు మానేస్తే అయినా వాళ్ళకి రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే ఒక టీచర్ వస్తుంది అనిపించింది. ఫస్ట్ ఇయర్ పిల్లలది తప్ప మిగతా అందరికీ సిలబస్ అయిపోయింది. సో పెద్ద ప్రాబ్లం లేదనే అనిపించింది. ఇక వెంటనే లెటర్ను మెయిల్ చేశాను. ఆ రోజు రాత్రి మళ్ళీ అమర్ నుండి కాల్ వచ్చింది. ఆ ట్యాబ్లెట్స్ అమైరాకి మెమరీ లాస్ అవ్వడం కోసం వేసిన ట్రయల్సే అని, కాకపోతే ఆ కంపెనీ ఎవరిదో తెలియడం లేదని చెప్పాడు అమర్. ఆ కంపెనీ పేరేంటి అని అడిగాను. పేరు చెప్పాడు అమర్. ఆ కంపెనీ పేరు వినగానే నాకు కూడా ఎక్కడో విన్నట్లు అనిపించింది. ఎక్కడ విన్నానా అంటూ ఒక్క క్షణం ఆలోచించాను. ఇంతలో సడన్గా ఏదో గుర్తు రాగానే అప్పుడే కారు దిగుతున్న మైకేల్ వైపు చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయాను. ఎస్, ఆ కంపెనీ మైకేల్ది. ఆ ఆలోచనే రావడానికి కూడా నా మనసు ఒప్పుకోలేదు. కానీ అదే నిజమని ఇప్పుడు అర్థమైంది. దాంతో ఓకే, ఐ విల్ కాల్ యూ అని ఫోన్ కట్ చేసేశాను. అప్పుడు ఇంట్లోకి వచ్చిన మైకేల్ డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బీన్ బ్యాగ్లో కూర్చున్నాడు. నేను వెళ్ళి తన పక్కనే కూర్చొని పూర్తిగా ఆలోచనల్లో మునిగిపోయాను. ఇంతలో మైకేల్కి కాల్ రావడంతో హా అశ్విన్, చెక్స్ పంపించు, శ్రీనిధి సైన్ చేస్తుంది అని చెప్పి కాల్ కట్ చేసి అశ్విన్ చెక్స్ పంపిస్తాడు, చెక్ చేసి సైన్ పంపించు అని చెప్పాడు మైకేల్. అని అన్యమనస్కంగా తలూపాను. దాంతో నా వైపు తీక్షణంగా చూసి ఏమైంది అని చిన్నగా బుగ్గలు గట్టిగా పట్టుకొని లాగుతూ అన్నాడు మైకేల్. అబ్బా, నొప్పి, వదులు అని అతని చేతి మీద ఒక్కటేసి ఈరోజు నేను అమైరా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను. అయితే అని రెక్లెస్గా చూశాడు మైకేల్. తనకు మెమరీ లాస్ అయ్యేలా ఎవరో డ్రగ్స్ ఇస్తున్నారట అని తననే చూస్తూ చెప్పాను. అసలు ఆ ముఖంలో ఏ ఎక్స్ప్రెషను లేదు.
తనకసలు సంబంధమే లేదన్నట్లు పట్టించుకోనే లేదతను. వింటున్నారా అని అడిగాను. అవన్నీ నేను నిన్ను అడిగానా అన్నాడు మైకేల్. ఏమైందని అడిగారు కదా అన్నాను. చూడు శ్రీ, హానెస్ట్గా చెప్పాలంటే నువ్వు ఇన్వాల్వ్ అయిన విషయం తప్ప ఇలాంటి అక్కర్లేని విషయాలకి నా లైఫ్లో స్పేస్ లేదు. సో అవన్నీ నీకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వే చూసుకో అని సింపుల్గా చెప్పేశాడు మైకేల్. అతని మాటలకు నాకు కోపం వచ్చింది. ఆ కోపం అతనికి తెలియాలి కదా. అందుకే పెదవులు లోపలికి బిగించి అక్కడి నుంచి పైకి లేస్తుంటే చేతులు పట్టుకొని వెంటనే తన ఒళ్ళోకి లాగేశాడు. ఏంటి అని ఉక్రోషంగా అడిగాను. గ్రీన్ టీ కావాలి అన్నాడు మైకేల్. నేనివ్వను అన్నాను. సరే ఇవ్వకు అని అంటూనే తన చేతుల్ని మెల్లగా నా టాప్ లోపలికి పంపిస్తున్నాడు. ముందు చేతులు తీయండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తా అని చెప్పాను. పర్లేదులే, కాసేపు ఉండి తర్వాత వెళ్ళు అన్నాడు మైకేల్. ఇక ఆ మాటతో నా ప్రయత్నాన్ని విరమించుకొని మెల్లగా తన తలలోకి నా వేళ్లను పోనిస్తూ, సడన్గా బెంగళూరు నుండి వచ్చేసేంత అర్జెంట్ వర్క్ ఏంటో అని నెమ్మదిగా అడిగాను. నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, జాబ్ మానేసావు కదా, మళ్ళీ నీ జాబ్ టేకప్ చేస్తావా అని అడిగాడు మైకేల్. అసలు మీకెవన్నీ ఎలా తెలుస్తాయి? నేనింకా మెయిల్ చేసి కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే ఎలా తెలుసుకున్నారు అని ఆశ్చర్యంగా చూశాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది కాదనుకుంటా అన్నాడు మైకేల్. నాకు రెస్ట్ తీసుకోవాలనిపించింది, అందుకే మానేశాను. ఏం పోషించరా పెళ్ళాన్ని అని అడిగాను. నాకేం ప్రాబ్లం లేదు, మళ్ళీ నీకెప్పుడు వెళ్ళిపోవాలనే తిక్కలేస్తుందో తెలియదు కదా అన్నాడు మైకేల్. దెప్పుతారేంటలా అని ముఖం ముడుచుకున్నాను. దెప్పడమేముంది, నిజమే కదా అన్నాడు మైకేల్. నిజమా? నేనెందుకు వెళ్ళానో మీకు తెలీదా అని కళ్ళలో నీళ్లతో అడిగాను. ప్రతిదానికి ఆ కళ్ళలో నీళ్ళు ఒకటి, ఫ్రీగా వచ్చేస్తాయి నీకు, వెంటనే ట్యాప్ తిప్పేస్తావు అని విసుగ్గా అన్నాడు మైకేల్. నేనేం ఏడవడం లేదు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్ శ్రేనిధి. ప్రతిదానికి ఇంత వీక్ అండ్ ఎమోషనల్గా బిహేవ్ చేసి చిరాకు తెప్పిస్తున్నావు అని అన్నాడు మైకేల్. నేనేం వీక్ కాదు అని మూతి తిప్పుకుంటూ అన్నాను. తెలుస్తోంది ఎంత స్ట్రాంగు. అసలు బాడీ మొత్తం స్కాన్ చేసి వెతికినా నీకు 1/2 kg మీట్ కూడా లేదు. యు ఆర్ ఇన్ యువర్ మిడ్-20s. ఎంత స్ట్రాంగ్గా ఉండాలో తెలుసా? కొంచెమైనా జ్ఞానం ఉందా? ఇంకొన్ని రోజులు ఇలాగే స్కెల్టన్లా కనిపిస్తే నీ డైట్లో చికెన్ యాడ్ అవుతుంది, చూసుకో అని వార్నింగ్ ఇచ్చాడు మైకేల్. దేవుడా అని అప్రయత్నంగా లెంపలు వేసుకున్నాను. అది చూసి లైట్ స్మైల్ ఇచ్చాడు మైకేల్. ఇంకొక మాట అంటూ నేను తన షర్ట్ పట్టుకొని లాగుతూ అడిగాను. ఏంటి అన్నాడు మైకేల్. తిట్టకూడదు మరి అని వేలి చూపిస్తూ బెదిరించాను. తిడతాను అని తెలిసి కూడా అడుగుతున్నావంటే ఖచ్చితంగా తిట్టే విషయమే అన్నమాట అన్నాడు మైకేల్. తప్పదు అని మెల్లిగా గొనుక్కున్నాను. దాంతో అడిగిచావన్నట్లు ఒక లుక్ ఇచ్చాడు. ఆద్య హాస్పిటల్ ఛార్జెస్ ఎంత అయ్యాయో చెప్తే నేను మీకు పే చేస్తాను అని చెప్పాను. సీరియస్లీ అని ముఖం అదోలా పెట్టి నా వైపు చూశాడు. తప్పదు సార్, అల్లుడి చేత ఖర్చు పెట్టిస్తే పున్నామ నరకానికి పోతామని పురాణ గ్రంథాల్లో రాశారట. అదే మా అమ్మ బాధ, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి అని చెప్పాను. ఆ మాటతో తన ఫేస్ మీద కనిపించని నవ్వు చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ గాడ్ అనుకొని టీ తీసుకురానా అని అడిగాను. వద్దు అన్నాడు మైకేల్. సరే మీకో విషయం చెప్పనా అని తన ఛాతీ మీద వాలుతూ అడిగాను. అంటూ నా చుట్టూ చేతులు వేశాడు మైకేల్. నేహ అసలు ఆద్య బేబీ అంటే నేను నమ్మలేను తెలుసా. అన్ని పోలికలు ఆల్మోస్ట్ మీవే. అచ్చం మీలానే ఉంటుంది, మీలానే చేస్తుంది, మీలానే మాట్లాడుతుంది. ఎంత కష్టమైనా సరే ఒక్కరితే భరిస్తుంది. అసలు అర్థమే కాని లాజిక్ అది అన్నాను. అది మనం పెంచే విధానం బట్టి ఉంటుంది. నువ్వు తనని పెంచావు కాబట్టి నీకు తగినట్లుగా తను పెరిగింది. నీ ఎఫెక్ట్ తన మీద ఉంటుంది కదా. అయినా అన్ని గ్రంథాలు చదివేసినట్లు బిల్డప్ ఇస్తావు కదా. ఎవరి కడుపులో పుట్టారు అనేది దానికన్నా ఎవరి దగ్గర పెరిగారు అనే ఎఫెక్టే మనుషులపై ఎక్కువగా ఉంటుందని చాలా ఇతిహాస గ్రంథాల్లో చెబుతూనే వచ్చారుగా అని అన్నాడు.
అది నిజమే కదా! నేనేదో తెలుగు ఫ్యాక్షన్ హీరోలు మాట్లాడినట్లు, రక్తంతోనే అన్నీ వస్తాయి అన్నట్లు మాట్లాడడమేంటో అని నా తల మీద నాకే ఒక్కటేసుకొని, మైకేల్ చూడకుండా టక్కున చెంప మీద ముద్దిచ్చేసరికి వెంటనే నా నడుముని నొక్కి పడేశాడు మైకేల్. ఆ తర్వాత అతని అల్లరి పనులను తట్టుకుంటూ అతనితోనే చాలాసేపు ఏదో మాట్లాడుతూ కూర్చున్నాను. తర్వాత రోజు ఉదయాన్నే నేను నిద్ర లేచేసరికి పుషప్స్ చేస్తున్నాడు మైకేల్. తన వీపు మీద కూర్చొని నెంబర్స్ లెక్క పెడుతోంది నేహ. 112 అని నా వైపు చూసి గుడ్ మార్నింగ్ మమ్మీ అంది నేహ. ఇదెక్కడి కొత్త రకం ఎక్సర్సైజ్ అని జడముడి వేసుకుంటూ అడిగాను. డాడీ ఈజ్ లైక్ బజరంగ బలి కదా, సో స్ట్రాంగ్ అంది నేహ. ఇది దీని డాడీ డప్పు అనుకుంటూ బుర్ర మీద ఒక్కటి పీకాలి నిన్ను అనుకున్నాను. మీ డాడీ అంత స్ట్రాంగ్ అయితే నిన్ను కాదు నన్ను మోస్తూ చెయ్యమని చెప్పు అని కళ్ళెగరేశాను. అయితే రా వచ్చి కూర్చో అంటూ అది మైకేల్ మీద నుంచి దిగి నన్ను తోసింది. నేను నెమ్మదిగా తన మీద కూర్చుంటూ పర్లేదా మీకు అని మైకేల్ని అడిగాను. కానీ మైకేల్ ఏం మాట్లాడకుండా పుషప్స్ చేయడమే స్టార్ట్ చేసేశాడు. నేహ కౌంట్ చేస్తూ నా వైపు గర్వంగా చూసింది. చాలా ఎక్కువ చేస్తున్నారు ఇద్దరు, ఇద్దరికిద్దరు సరిపోయారు అని అనుకున్నాను. ఒక 100 దాటిన తర్వాత బాల్కనీ నుండి జోసఫ్ కారు ఇంట్లోకి రావడం చూసి గబగబా కిందకి పరిగెత్తి వెళ్ళిపోయింది నేహ. నేహ జాగ్రత్త అనే నా మాటలు సగంలోనే ఆగిపోయాయి. ఎందుకంటే ఈలోగానే నన్ను తనపై నుండి తన కిందకి చేర్చి నాపై తానున్నాడు మైకేల్. అతని చేతులు భూమికి సపోర్టుగా ఉంటే నేను తన కళ్ళలోకి బిడియంగా చూస్తున్నాను. నా స్ట్రెంగ్త్ చూసి చాలా రోజులైంది కాబట్టి నీకు నా మీద ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి కదా అని అడిగాడు మైకేల్. చచ్చా, నేనేదో సరదాగా అన్నాను అని మూతి తిప్పాను. బట్ నేను చాలా సీరియస్గా తీసుకున్నాను అన్నాడు మైకేల్. నాకేం ప్రాబ్లం లేదు, కానీ మరీ ఇలా ఎర్లీ మార్నింగ్ అవసరమా అని అడిగాను. చాలా అవసరం అని నా మెడవంపులో ముద్దిస్తూ చెప్పాడు మైకేల్. నేహ వస్తుందేమో ఆగు అన్నాను. నీకు అస్సలు రొమాంటిక్ సెన్స్ ఉందా అంటూ తన తలతో నా తలను ఢీకొట్టాడు మైకేల్. ఉంది కాబట్టే చెబుతున్నా, మధ్యలో నేహ వచ్చి డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా అన్నాను. జోసఫ్ వచ్చాడు కదా, ఒక 2-3 అవర్స్ డిస్టర్బ్ చేయదులే అంటూ నన్ను లేపి 2 చేతులతో ఎత్తుకొని బెడ్ పైకి చేరుస్తూ చెప్పాడు మైకేల్. వెంటనే డోర్ లాక్ చేసి వచ్చి నాపై వాలి చెంప మీద ముద్దిచ్చి కళ్ళు ముయ్యకు అన్నాడు. నా కళ్ళు తెరిచి నేను తన కళ్ళలో నీళ్లు చూపించాలని అస్సలు అనుకోలేదు నేను. కానీ నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారడం నా కనుచివరల నుండి తెలుస్తూనే ఉంది. దాంతో మైకేల్ చిరాకు పడుతూ ఇప్పుడు ఆ ఏడుపు దేనికి, నేనేదో నిన్ను ఫోర్స్ చేస్తున్నట్లు అని పక్కకు జరిగి విసుగ్గా అన్నాడు. నథింగ్, ఐ రిమెంబర్డ్ అవర్ బేబీ. తనే బతికుంటే అంటుంటే వెంటనే నా బుగ్గ వత్తి పట్టుకొని అది అయిపోయిన చాప్టర్, ఆ పర్సన్ మన లైఫ్ నుండి వెళ్ళిపోయారు. మళ్ళీ మళ్ళీ అదే విషయం ఆలోచించి నాకు కోపం తెప్పించకు శ్రీనిధి అన్నాడు మైకేల్. కానీ ఐ నీడ్ ఎనదర్ బేబీ అన్నాను. జస్ట్ షడప్ శ్రీనిధి అంటూ బెడ్ మీద నుండి లేచి సిగరెట్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు మైకేల్. షటప్పా, దేనికి? ఇప్పుడు నేనేమన్నాను? ఐ నీడ్ ఏ కంప్లీట్ లైఫ్ విత్ యూ మైకేల్. మనకంటూ పిల్లలు ఉండకూడదా అని నేను తన వెనకే వెళుతూ అడిగాను. కూడదు. నేహ కావాలన్నావు, ఓకే. నౌ షీ ఈజ్ యువర్ బేబీ అండ్ ఐ డోంట్ వాంట్ టు కిడ్స్ హ్యావ్, ఓకే అని చెప్పాడు మైకేల్. వాట్? కనేది నేను, తెలుస్తుందా మీకు? నాకు లేని బాధ మీకెందుకు నాకు అర్థం కావడం లేదు. అయినా మీరు బిజినెస్లోనూ మీ ఫ్యామిలీను తప్ప బయట వాళ్లను ఇన్వాల్వ్ చేయరు. అలాంటిది మీ ఆస్తంతా తీసుకెళ్ళి ఇప్పుడు ఒక అనామకురాల మీద పెడతారా ఏంటి? అసలు మీకు పిల్లలు ఎందుకు వద్దంటున్నారో ముందు నాకు అది అర్థం కావడం లేదు అని చాలా కోపంగా అడిగాను. నేనెందుకు పిల్లలు వద్దనుకుంటున్నానో నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకు పిల్లలొద్దు. ఆ విషయంలో నా నిర్ణయం మారదు. నీకు పిల్లలు ముఖ్యం అనుకుంటే నాకు డివోర్స్ ఇచ్చేసి నీకు నచ్చిన వాళ్ళతో కనొచ్చు అని సూటిగా చెప్పేశాడు మైకేల్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాం రా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి
అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.